మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ పునరుద్ధాన దేవుడు అద్భుతమైన మాటతో మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి డాక్టర్ సొలొమోను గారు రాసినటువంటి మాటలను చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. Proverbs chapter 6 verse 2. ఒకరి నడతలన్నయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. హల్లెలూయా. ఒకరి నడతలన్నయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. చదివిన ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన తట్టిందని నమ్ముచున్నాను. ఇక్కడ గమనించండి, సొలొమోను గారు మహాజ్ఞాని వ్రాయిచున్న మాటను గమనిస్తే, ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. ప్రియమైన దేవుని సంగమా, దినం గమనించండి. ఈ దినము నిజమైన బంగారం ఏంటో, రోల్డ్ గోల్డ్ ఏంటో కనుక్కోగలమా? అస్సలు గోల్డ్ లాగానే కనపడుతుందండి. ఈ దినము మనిషి నడక, ప్రవర్తన, నడిచే విధానము, నీ ప్రవర్తన అన్నీ అంట మన దృష్టికి, దేవుని దృష్టికి కాదు, మన దృష్టికి మనకేం కనపడుతుందండి? నిర్దోషం అంటే నేను చేసేది మంచిదని. ఎదినాము దేవుడు అద్భుతంగా మాట్లాడుచున్న మాట ఏంటంటే, సొలొమోను భక్తుల ద్వారా బయలుపరుచున్న మాట, ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడుతున్నాయి. నా మటుకు నాది కరెక్ట్ అండి, నా మటుకు కరెక్ట్. ఎదినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, మెరిసేదంతా బంగారము కాదు, మెరిసేదంతా బంగారము కాదు. కనబడుతున్న నీవు, నేను, మనము ఎలా ఉన్నాం? పై తలకి మేడిపండు చూడు, పొట్ట విప్పు చూడు, పైకి భక్తిగా కనపడతాము, కానీ మన జీవితాల్లో భక్తిని అనుసరించే క్రమము లేదు. అందుకే భక్తుడు రాస్తున్న మాట ఇక్కడ చక్కగా గమనిస్తే, మెరిసేదంతా బంగారము కాదు. మనం బంగారం అనుకుంటాం, మోసపోతుంటారు చాలా మంది. పైకి భక్తిగా నటిస్తూ ఉంటారు, లోపల వచ్చేసరికి ఏం కనపడుతుందండి? అసూయ, ద్వేషము, మత్సరము, విభేదాలే కనపడుతుంటాయి. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఈ దినము గమనిస్తే, మెరిసేదంతా బంగారము కాదు. ఎందుకు ఈ మాట భక్తుడు బయలుపరుస్తున్నాడంటే, ఇక్కడ గమనిస్తే జీవితంలో మన మటుకు ఆలోచన చేద్దాం. మన జీవితంలో గొప్ప విజయాలు, ఏదో సాధించాలనే తపన మనలో ఏమవుతుందండి? పెరిగిపోయింది. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి అనే తపనలో మనం ఏమవుతున్నాము? ముందుకు సాగుతూ ఉన్నాము. అందుకే ఏమవుతుందంటే, ఇక్కడ ఆ తపనలో భాగంగా రాయబడిన మాట మనకు ఏమవుతుంది? దగ్గర సంబంధం ఉంది. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి, మనం పడే తపన, మనం పడే ఆసక్తి, ఆతృత, ఇది కొంచెం. అందుకే అదే సామెతల గ్రంథంలో రాయబడిన మాట చూస్తే 12వ అధ్యాయంలోనికి వెళ్ళండి, 15వ వచనాన్ని చూడాలి. Proverbs chapter 12 verse 15. మూడుని మార్గము, ఎవరండి? మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించి. బాగా గమనించండి, ఇద్దరిని గమనించండి, ఇద్దరు కనబడుతున్నారా?
మూడుని మార్గము వాని దృష్టికి ఎంత చెప్పినా వినని వాని మార్గం అంట సరైనదే, వాడి త్రోవ వాందే. అయితే కిందికి వచ్చేసరికి జ్ఞానము గలవాడు, జ్ఞానము కలిగిన వాడు, దేవుని వైపు దేవుడు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా చేసే వాడు క్రమము కలిగి దేవుని జ్ఞానము పొందుకొని నడుస్తాడు. ఎంత చెప్పినా వినని వాడు మరి వదిలేయండి అంటారు కదా తల్లులు, పిల్లల గురించి బాగా తెలుసు. ఎంత చెప్పినా నేను ఈరోజు వదిలేశాను, ఎక్కడికి వదిలేస్తాం, వదిలేయం అంటాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి మూడుని మార్గము వారి దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించు. అదే 14వ అధ్యాయంలోకి వెళ్ళమ్మా. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట చూడు. Proverbs chapter 14 verse 12. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము ఎక్కడ చూసినా అదే, అంటే వాని దృష్టికి అది కరెక్టే. నీ మటుకు నీకు, నా మటుకు నాకు. ఇక్కడ గమనించండి, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే అది తుదకు, అది మరణమునకు. నువ్వు నడుస్తున్న మార్గము, నువ్వు ఎంచుకున్న విధానము, నువ్వు నడుస్తున్న ఈ ప్రయాణ జీవితంలో అది చివరకు ఏమవుతుందండి? మరణానికి. అంటే మనం నడిచే క్రమము సరైనది కాదు అనేది గుర్తుకొచ్చింది అనుకుంటా. ఇక్కడ గమనిస్తే ప్రియమైన దేవుని సంగమా, అయితే అది తుదకు, అది మరణమునకు త్రోవ తీయును. భక్తుడు ఏ విధమైన ఉద్దేశంతో బయలుపరుస్తున్నాడో గమనించండి. ఈ దినము మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు, మనల్ని అలర్ట్ చేస్తున్నాడు. అదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనానికి వెళ్ళమ్మా. Proverbs chapter 30 verse 12. తమ మాలిన్యము నుండి తమ దృష్టికి తాము శుద్ధులై, తమ దృష్టికి, ఎక్కడ గమనించండి, ఎక్కడ చూసినా నాది, నా మట్టుకు, మన మట్టుకే కనపడుతుంది. చూడండి, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. చూసారా? నా మటుకు చిన్నతనములో ఈ మాటలకు, ఈ వర్సెస్ చదివించిన విధానాన్ని చూస్తే చిన్నతనంలో ఒకటి నాకు గుర్తొస్తుంది. మా నాన్నమ్మ గారు ఆదివారం వచ్చేసరికి అందరూ మందిరానికి వెళ్తారు, అందరినీ రెడీ చేస్తుంది, అన్ని వంట గింట అంతా చేసేస్తుంది, రెడీ చేసి అందరిని పంపిస్తుంది. మేమందరం వెళ్ళిపోయే వాళ్ళము. తను రావడానికి లేట్ అయినా, ఒకవేళ వీలు కాకపోయినా ఒక మాట అనేది ఏమనేదంటే, మీరు వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసినా, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అంటే సమర్థించుకోవడం. మరలా మీరు ఉదయము మోకాలుని ప్రార్థన చేసి గంటలు గంటలు చేసినా, నేను ఒక క్షణం చేసినా నా ప్రార్థనే వింటాడు. అంటే నీ మటుకు నీదే, నా మటుకు నాది. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే, అవకాశాన్ని బట్టి మనం మాట్లాడతాం, అవకాశాన్ని బట్టి ఆలోచన చేసి నడుచుకుంటూ ఉంటాం. అందుకే భక్తుడు తెలియపరుస్తున్న విధానం. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, మనం ఏం చేస్తున్నామంటే, మనం ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి మనకు గుర్తింపు కావాలని చేసి మనము పరుగెడుతూనే ఉన్నాం. మనం వెళ్ళవలసిన గురిని, లక్ష్యాన్ని మరచిపోతాం. ఇది మనం గమనిస్తే దేవుడు ఇచ్చిన ఫలాల గురించి ఆలోచనే లేదు. ఆయన ఒక ఫలాలు ఇచ్చాడు. మనం ఒక సంఘంతో మాట్లాడుతూ ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్న పౌలు భక్తుడు కూడా గుర్తు చేస్తూ పదే 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 మన జీవితంలో ఫలాలను గుర్తు చేసుకునే అనుభవము ఉందా అని అడుగుతాడు. ఫలాలు అనగానే గుర్తుకొస్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు. Galatians chapter 5 verse 22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నిటినీ వదిలి నీ నడక, నీ నడత, నీ ప్రవర్తన అన్ని కూడా నీకు తగినట్టుగా మలుచుకుంటున్నావు. ఈ ఫలాలను వదిలేసి నువ్వు పడుతున్న తాపత్రయం ఏంటంటే లోకంతో ఉంటున్నావు, లోకంలో జీవిస్తున్నావు, లోకంతోనే నడవాలి అనే ఒక కాన్సెప్ట్ నీ జీవితంలో స్థిరస్థాయిగా నిలబడిపోయింది. అందుకే ఏం చేస్తున్నాం? ఈ ఫలాలను ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నా మటుకు నాకుంది ఏమంటున్నాం? ఒక నీ నడత ఎలా కనపడుతుందండి? వాని దృష్టికే యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. జాగ్రత్త సుమా. అందుకే ఏం చేస్తున్నామంటే ఇవన్నిటిని పక్కన పెట్టి ఆ ఫలాల గురించి ఆలోచన లేకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎంత గొప్ప కార్యక్రమాలు జరుపుతున్నామనే భావన మనలో ఏమైపోయిందంటే ఎక్కువ అత్యాసక్తి అయిపోయింది. మరలా నిర్ణయాలు తీసుకోవడానికి మేధావుల సలహాలు తీసుకుంటున్నాం. మనం ఒక పని చేస్తున్నామంటే ఒక నిర్ణయం అందరిని అడుగుతున్నాము అనే భావన మనలో ఉండిపోతుంది. కానీ ఒకసారి గమనించండి ప్రియమైన దేవుని సంగమా, యేసు క్రీస్తు ప్రభువారు మన జీవితంలో మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది కదా అనే ఎప్పుడన్నా భావన నీలో కలిగిందా? దేవుడు మాట్లాడితే ఏ విధంగా నా జీవితము సరి చేసుకోగలుగుతాననే భావన నీలో ఉందా అని అడుగుతున్నాను. నేను ఆలోచన మన జీవితంలో ఎప్పుడు కూడా తలెత్తడం లేదు. అందుకే మనము కరెక్ట్గా కూడా ఆలోచించాము అనే భావన లేదు. మన మటుకు మనమే కరెక్ట్, నాకు కరెక్ట్, నా ఆలోచనే కరెక్ట్, నా నడకే, నా ప్రవర్తనే అన్నిటికీ నేను ఎక్కడ నిర్దోషిగా లేను అని మనం సర్టిఫై చేస్తాం. కానీ ఇక్కడ వాళ్ళని సంప్రదించాను, వీళ్ళని సంప్రదించాలనే భావనలో మనము ముందుకు వెళ్తున్నాం. గమనించండి, కొన్నిసార్లు ఏమైందంటే ఎంతో ప్రార్థించానే, ఎంతో దేవుణ్ణి అడిగానే, మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నాను అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చింది? చాలా బాగా ప్రార్థన చేస్తున్నాను, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మరి ప్రార్థిస్తూ వాక్యం చదువుకుంటూ దేవుడి కార్యక్రమాలు ఏది వదిలిపెట్టకుండా అన్నిటిలో పాల్పంచుకొని తిరుగుతున్నానే, మరి నా ప్రార్థన, నా జీవితంలో జరగవలసినవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే సందేహాలు బాగా వస్తాయి. మనం వస్తాయా? అందుకే అంటాడు ఒకరిని నడత. అసలు పాయింట్కి వెళ్దాం. దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని చూద్దాం. ప్రార్థించడం వలన ఫలితము కనిపించడము లేదనే భావన మనలో ఉండిపోయి నిరాశతో మిగిలిపోతున్నా, నిర్లక్ష్యానికి అవకాశం ఇస్తున్నా. ఈ దినం విశ్వాసంలో ఏం చేస్తున్నాం? త్రొట్టిల్లిపోతున్నాం, కొంచెం అవిశ్వాసానికి దగ్గర అవుతున్నాం. దీని ఎప్పుడన్నా ఎందుకు ఈ కారణం అనే కారణాన్వేషణ చేశామా? ఎందుకు ఇలా అవుతుంది అనే కొంచెం డీప్గా వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళాం. ఎందుకు? మనం నడిచే విధానమే మనకు కరెక్ట్ అనే భావనే ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. అయితే ప్రియమైన దేవుని సంగమా, భక్తుడు తెలియపరుస్తున్న విధానాన్ని చూద్దాము. కీర్తన గ్రంథము 25వ కీర్తనలు 25వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చూడము. Psalms chapter 25 verse 12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజగా ముద్ర వేయించుకున్న మనము జాగ్రత్తగా వినవలసింది, నీ నడత, నువ్వు నడుస్తున్నది క్రమము, నీ ప్రవర్తన నీ దృష్టికి సరైనది కాదు అని గుర్తెరిగి ఆయన యందు భయభక్తులు. బాగా గమనించండి,
యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమేనంట. గమనించండి, ఇక్కడ వాడు కోరుకొనవలసిన మార్గము చూసారా? ఆయనను నమ్మి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేస్తూ, ఆయన ఎటువైపు నడవలసిన మార్గము మనకు గుర్తు చేస్తాడో అనే ఒక నిరీక్షణ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడే ఆయన మార్గాన్ని నీకు బోధిస్తాడంట. బోధించును అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి నడిస్తే, దేవుని మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసము నమ్మకముతో జీవిస్తావో అప్పుడే నీ మార్గము సరైనదిగా సర్టిఫికెట్ చేస్తాడు. ప్రేమైన దేవుని సంగమా, కీర్తనకారుడు రాస్తున్న సంఘటనను గమనించండి. 32వ కీర్తనలోనికి వెళ్ళమ్మా. 8వ వచనాన్ని ఒకసారి గమనించు. ఏమంటాడో చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు. అంటే మనం ఇంకా చిన్నపిల్లలమే, నేర్చుకునేవారిమే. నాకు అంతా అయిపోయింది, నేను మహాజ్ఞానిని, నేను అన్ని నేర్చుకున్నాను, నాకు అంత పరిశుద్ధ గ్రంథము తెలిసిపోయింది, దేవుడు అంటే ఇంతేనా అనే భావనలో నీ నడత, నీ మార్గాన్ని ఎంచుకొని నేను కరెక్ట్ అనుకుంటున్నావు. నువ్వు కరెక్ట్ కాదు. దేవుడు చెబుతున్న మాటలు విన్నప్పుడే, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసినప్పుడే. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి, ఏమని వ్రాయబడిందమ్మా? చదవమ్మా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించును. నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి నాయన. నువ్వు నడవలసిన మార్గం ఏంటో కూడా నేను చెప్పేదే, ఆ మార్గాన్ని ఎంచుకొని నడవాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇద్దరు గమనించండి. భక్తుని పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. దేవుడు చెప్పిన మార్గం, అసలు ఊహించని మార్గాల్లో దేవుడు నడిపించి ఏం చేశాడో చూడండి. 9వ అధ్యాయము, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువు. Acts chapter 9 verse 6. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అంతకు ముందుగా చదివితే బాగుంటుంది. ప్రభువా, ఇంకా రమ్మా, ఇక్కడ నుంచి అప్పుడు 2వ వచనం ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా దమస్కు మార్గమునందు నడుస్తూ అక్కడికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట. ఆయన వెంచుకున్న విధానం వేరు. సౌలు అనే వ్యక్తి ఒక సాక్షిగా చూడండి, దేవుడు నిన్ను నిలబెట్టాలి అనుకున్నాడు అనుకోండి, దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను ఎంచుకున్నాడు అని ఒక నిర్ధారణ కలిగి దేవుడికి నీ మీద దృష్టి పెట్టాడే, నువ్వెక్కడికి తప్పించుకోలేవు. భయంకరుడు, హింసించే గొప్ప వ్యక్తి ఆయన. చెప్పాలి అంటే అక్కడ చదువుతూ ఇంకా బాగుంటుంది. చూడండి. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా. నువ్వు నడిచే మార్గంలో, నువ్వు ఎంచుకున్న విధానంలో నువ్వు హింసించేది ఎవరినో తెలుసా? ఎవరిని? సౌలు అనే వ్యక్తి ఏం చేశాడు? ప్రజలను హింసించడము ఒక ఎత్తు అయితే,
అంతకు పై ఎత్తు ఏంటంటే దేవుణ్ణి హింసించాడు ముందుగా. ఈ దినము నువ్వు నడుస్తున్న మార్గము, నువ్వు ఎంచుకున్న విధానం ఏంటంటే నీ దృష్టికి అది సరైనదే, కానీ దేవుని దృష్టికి అది బాధకరంగా ఉంది. దేవుణ్ణే బాధ పెడుతున్నావు. అందుకే ఆ దమస్కు మార్గములో నడుస్తున్న క్రమములో దేవుడు ఏం చేశాడంటే, ఈ వ్యక్తి నాకు అవసరము. ప్రజలను హింసిస్తున్న వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఏం చేశాడు చూడండి, అక్కడికి వచ్చేసరికి ప్రభువా నీవెవడని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో హల్లెలూయా. విన్నాడు కాబట్టి పౌలుగా మారాడు. ఒకవేళ వినకపోయింటే సౌలుగానే హింసించేవాడిగానే ఉండేవాడు. కానీ దేవుడు పట్టుకున్నాడు కాబట్టి ఆ స్వరము వినగలిగినటువంటి సత్తా, ఆ చెవు మనకు ఉండాలి. లేదనుకో లోకములో వినబడే స్వరాన్ని గైకొనే చెవు నీకు ఉన్నదనుకోండి, నువ్వు ఎక్కడ అయిపోతావు? దేవుణ్ణి హింసించే వారిగానే ఉండిపోతావు. నీ నడత పడత అంత ప్రతిదీ పడుతూ లేస్తూనే ఉంటావు నీ జీవితంలో. ఎప్పుడైతే దేవుని దృష్టికి నీవు అంగీకారం చొప్పున, ఆయన అంగీకారం చొప్పున నీ అంగీకారం ఒకటై దేవుని ఏర్పాటులో నడుస్తున్నప్పుడు నువ్వు పడుతూ లేస్తున్నా నేను నిలబెడతాడు దేవుడు. నిలబెడతాడా? నిలబెడతాడు. అందుకే సౌలును పౌలుగా మార్చిన గొప్ప దేవుడు ఈరోజు నిన్నుగా మార్చగలిగిన గొప్ప దేవుడు. నీవే, కానీ నీలో ఒక వేరును పెడతాడు. ఆ వేరెవరు? యేసుక్రీస్తు ప్రభువా. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఏమని రాస్తున్నాడు తెలుసా? నేను నీకు ఉపదేశము చేసేదను. నేను చెప్తాను నాయన, చిన్నపిల్లలకు మనం ఏం చేస్తాం? వాళ్ళకి నడక నేర్పుతాం, మాటలు నేర్పుతాం. బుడి నడకలు నడుస్తున్న బిడ్డలకు ఏం చేస్తాం? అమ్మ అను, నాన్న అను. ఏ విధంగా చెప్తామో ఆ విధంగా దేవుడు నీకు నాకు మనకు కూడా చెప్తున్న మాటలు మనము చిన్నతనము నుండి ఉన్నవారిగానే నేర్చుకోవాలి. నేను పెద్దవాడిని, నేను జ్ఞానిని అనుకున్నావా? నువ్వు అక్కడే ఉండిపోతావు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. యోహాను గారు రాస్తారు చక్కని మాట. మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనం చూడము. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. లోకము దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. లోకంలో జీవిస్తున్న నీవు లోకానుసారంగా జీవిస్తే కనుమరుగైతావు. కానీ దేవుని చిత్తానుసారముగా దేవుని మాటకు లోబడి దేవుడు అంటే భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఏమవుతుందంట? నిరంతరము జీవించగలవు. దేవుడు చెప్పినట్టుగా పౌలు భక్తుడు సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారి దేవుడు చెప్పిన క్రమములో ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈరోజు పౌలు సాక్ష్యము వినగలుగుతున్నాం. పౌలు లాంటి భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో నిలబడినట్టుగా మనము నిలబడదుగాక. ఎప్పుడు? ఆయన ఉపదేశాన్ని గైకొన్నప్పుడు మాత్రమే, ఆయన చెప్పిన మార్గాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడే. అవన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే దినము మన సంపద, మన కుటుంబం, మన బిడ్డలు, మన సొంతము అన్నట్టుగా అనే భావన మన జీవితంలో ఏంటంటే పేరుకపోయింది. ఏం పేరుకపోయింది? పాచి పేరుకపోయినట్టుగా. నీళ్ళలో పాచి ఎలా పేరుకపోతుందండి? మట్టి పేరుకపోతుంది కదా. నెయ్యి కరగబెట్టినప్పుడు మట్టి కిందికి వస్తుంది. అలా పేరుకుపోయింది. అది కరగదు, అది తొలగదు. తొలగించేది ఒక్కడే,
దేవుడు మాత్రమే. ఎప్పుడైతే ఆయన స్వరము విని నువ్వు గైకొని ఆయన చెప్పినది విన్నప్పుడే, ఆయన మార్గంలో నడిచినప్పుడే నీలో వెండిలోని మస్టును తొలగించినట్టుగా నీలో మట్టిని తొలగించేస్తాడు. పనిముట్టుగా చేస్తాడు నిన్ను. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించండి. ఈ దినము మనం ఎవరికి తెలుసా? అసలు కేవలము మనము కేర్ టేకర్స్ మాత్రమే. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నువ్వు ఉంటున్నావు, నువ్వు పెంచుతున్న పిల్లలే కానీ, నువ్వు పెరుగుతున్న విధానంలో కానీ, నువ్వు ఏది చేసుకుంటున్నా తాపత్రపడుతున్నా అది కేర్ టేకర్స్ వరకే, ఇన్స్టంటే. పర్మనెంట్ ఒక్కటే నీకు అక్కడ మాత్రం ఉంది, రిజర్వ్డ్ చేయబడి ఉంది పరలోకములో. అది గమనించండి. నువ్వు నడిచే విధానము, నువ్వు వినవలసిన మార్గము, బోధ, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా చేస్తే అక్కడ స్థానం దొరుకుతుంది. ఇక్కడ స్థానము ఎంతవరకు ఉంటుందంట? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము అక్కడ నిలుస్తావు. ఈ లోకంలో నిలిచేదంతా పోకడే. కాబట్టి గమనించు ప్రియమైన దేవుని సంగమా. ఈ దినాలు ఏం చేస్తున్నామంటే వివాహాలని, విద్య అని, ఉద్యోగాలని ఏం చేస్తున్నాం? చిత్తుగా ఓడిపోతున్నాం, అలసిపోతున్నాం జీవితంలో. పోరాటం 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 పోరాటం. ఆ పైన ఏం చేస్తున్నామంటే విశ్వాసంలో, నీకున్న విశ్వాసంలో అవిటితనానికి మనల్ని మనమే లోపరుచుకుంటున్నాం. వీటన్నిటి ప్రాకులాడి ఏం చేస్తున్నాం అంటే విశ్వాసంలో కొంచెము అవిటితనం వచ్చేస్తాం, ఓడిపోయి విశ్వాసాన్ని కోల్పోతాం. మనమే తెచ్చుకుంటాం. అది దేవుడు ఇవ్వడండి. ఏం చేస్తాం? పోరాడతాం, దినమల్లా పోరాడతాం. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా నీ దేవుడు బోధించింది ఉదయకాలం నుంచి నువ్వు రాత్రి 12 వరకు ఏదైనా ఒక సందర్భంలో ఒక వాక్యము బయలుపరిచినప్పుడు రాసి పెట్టుకొని, జోబులో పెట్టుకొని నువ్వు బయలుదేరి వెళ్ళినప్పుడల్లా ఆ మాట నేను తొలిచి వేస్తూనే ఉంటుంది. నాకు అలవాటు, కనపట్టుగా రాయడం అలవాటు. అది ఎప్పుడో మరలా నీ జీవితంలో గుర్తు చేస్తాడు దేవుడు. ఏదో చిత్తు కాగితమే కదా, ఏదో బుక్కే కదా అని అలా రాసి అలా పడేస్తామా? ఏదో చికాకులో అన్ని తీస్తుంటావు, కనబడుతుంది, ధైర్యం ఇస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మాట్లాడుతున్న మాట గమనించండి. దేవుని సహజ గుణ లక్షణాల్లో సర్వజ్ఞాని అనేది ఒకటి. ఆయన సర్వజ్ఞాని. ఆయన గుణ లక్షణాల్లో ఒకటే. ఆయన జ్ఞాని కాబట్టే నీకు ఉపదేశము చేసేదను అంటున్నాడు అనే భరోసా మనం ఏం చేస్తున్నాము? లెక్క చేయడంలే. నేను నీకు చెబుతాను రా బాబు అంటే కూడా మనం ఏం చేస్తున్నాం? లేదా నాకు చెప్పేది అంత నాకు తెలుసు, నేను జ్ఞానిని కదా అను. సామెత గ్రంథం ఉందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం నేర్చుకునే వారిగానే ఉండాలి. ఎలా ఉండాలి? స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు పిల్లలు? కాలేజీలకు ఎందుకు వెళ్తున్నారు? ఇంట్లో కూర్చొని చదవచ్చు కదా, బుక్స్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో లేవండి, టెక్నాలజీ పెరిగిపోయింది. అంతా టీచర్స్ కంటే మొత్తము పిల్లలు ఎవరు చూసినా బిజీ ట్యాబులు అని అవి అని పెట్టి రాస్తూనే ఉంటారు. మనం చదువుకునే రోజుల్లో లేవండి. కానీ అంతకు మించిన జ్ఞాని ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభువారు. నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నేను చెప్తా అంటే ఆ భరోసాను వదిలిపెట్టి నాకు ఉపదేశం నేనే చెప్పుకుంటానని చెప్పి తిరుగుతూ ఉన్నాం. అందుకే ఓడిపోతున్నాం. నీ విశ్వాసంలో అవిటితనాన్ని చేర్చుకుంటున్నావు. కనుకనే మన జీవితాలు ఎలా అయిపోయాయండి? ఎలా అయిపోయాయి? లాటరీగా మారిపోతున్నాయి. లాటరీ టికెట్ వస్తే ఎంజాయ్, రాకపోతే తిట్టుకోవడం. వస్తుంది అనుకున్నా,
ఎప్పుడు ఈ లోకంలో వచ్చేదాని కొరకే ఆలోచిస్తున్నావు కానీ నీకు పరలోకంలో ఉన్నది అనే భావన నీలో లేదండి అని గుర్తు చేస్తున్నాడు భక్తుడు. ప్రియమైన దేవుని సంగమా, ఇరిమియా ప్రవక్తకు బయలుపరచబడిన మాట చూద్దాం. ప్రవక్త గారికి బయలుపరచబడిన మాట 17వ అధ్యాయానికి వెళ్దాం. ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదవమ్మా. Jeremiah chapter 17 verse 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఒక్క మాట చూడండి ఏమని రాయబడింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? రండి 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 ఒక్కసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. Proverbs chapter 6 verse 1. హృదయాలోచనలు మనుషుని వశము. నీ ఆలోచనలు నీ వశమే. ఇక్కడ రాయబడిన మాట ఏంది? హృదయము. ఇర్మియాకి వస్తే హృదయం అన్నిటికంటే భయంకరమైందండు. అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించు. హల్లెలూయా. 16వ అధ్యాయం 2వ వచనానికి వస్తే ఏమైంది? ఒకని నడత వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును. కింది వచ్చిన యెహోవా ఆత్మలను. బాబు, నీ నడక, నీ ప్రవర్తన, నీ మటుకు నువ్వు ఓకే అనుకుంటున్నావు, కానీ పరిశోధించేది, పరీక్షించేది, పరిశీలన చేసేది నేను. నువ్వు బాగా చదువుతున్నావు, మెరిట్ అని నువ్వు అనుకుంటున్నావు, నీ మటుకు నీవు పిల్లల విషయానికి వెళ్దాం, ఆఫీసుకు వెళ్ళేవారు, డ్యూటీలు చేసేవారి విషయానికి వెళ్దాం. ఎంత బాగా డ్యూటీ చేస్తానండి, చెప్పిన మాటల్లో వింటాను, అన్ని పనులు చేస్తాను, ఇంకా 1 గంట ఎక్స్ట్రా చేస్తాను. కానీ దేవుని నిర్ణయం ఉంటేనే నీవు ప్రమోషన్ కొట్టగలవు, మంచి పేరు తెచ్చుకోగలవు. పిల్లలు కూడా మెరిట్ కావాలి అనగా ఇక్కడికి వచ్చేసరికి నీ ప్రవర్తన, నువ్వు ఎంత చదివింది కాదు ముఖ్యం, నీ ప్రవర్తన, నీ ఒబీడియంట్ బట్ డిక్లేర్ ఇస్తాను. కాండక్ట్ సర్టిఫికేట్. మమ్మల్ని బెదిరించే వాళ్ళు అప్పట్లో, 2 మార్కు పెట్టామా నీ లైఫ్ స్పాయిలే అనేవారు. దాని కొరకైనా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. బయట అలా చేసేవాళ్ళం, కానీ లోపలికి వచ్చేసరికి ఎంత మంచి వాళ్ళం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రియమైన దేవుని సంగమా, ఇర్మియా ప్రవక్తకు బయలుపరచబడిన మాటను చూస్తే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను. నీ నడత, నీ ప్రవర్తన నువ్వు సర్టిఫై చేయడం కాదు, నేను ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నీ తండ్రిని నేను ఇవ్వాలి. నువ్వు నడిచే విధానం కావచ్చు, నువ్వు చేస్తున్న క్రమం కావచ్చు, నువ్వేం వింటున్నావో, ఏ మార్గం నడుస్తున్నావో, అవన్నీ పరిశీలన చేసేది నేనంటాడు. అందుకే దావీదు కీర్తనకారుడు 139వ కీర్తనకు వెళ్తే అక్కడ వ్రాయబడిన మాట చూడండి. యెహోవా, Psalms chapter 130 verse 1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దావీదు కీర్తనకారుడు తన అనుభవంలోనికి వచ్చేసరికి ఎంత చక్కగా అర్థవంతంగా ఆయన ఉపదేశాన్ని విన్నాడు, ఆయన మార్గాన్ని చూపించిన మార్గాన్ని నడిచాడు. కాబట్టి ఆయన సాక్షిగా చెబుతున్న మాట చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి.
నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. కాబట్టి ఆయన గీసినటువంటి ఆ బౌండరీలో నువ్వు నిలబడినట్లయితే ప్రతిదీ కూడా సమస్తము నీ పట్ల ఎరిగి ఉన్నాడు. నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నా గొప్ప దేవుడు. అందుకే చదువు, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూడండి, ప్రతి మూమెంట్ నువ్వు ఏదైతే మాట్లాడాలనుకున్నావో ఆయన తెలుసు ముందే. ప్రేమైన దేవుని సంగమా, గమనించు. ఈ దినం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారము నువ్వు ఆలోచనలో వెళ్తున్నావేమో. అందుకే జ్ఞాని అయిన సొలొమోను గారు గుర్తు చేస్తున్నారు, నీ నడత, నీ ప్రవర్తన నీకు సరైనదేమో కానీ అది దేవుని దృష్టికి సరైనది కాదు. కాబట్టి ఆయనే పరీక్షించేవాడు, పరిశీలన చేసేవాడు. నిన్ను ఏం చేస్తాడండి, నేనున్న మస్టును తొలగించి నిలబెట్టేవాడు ఆయనే. కాబట్టి ఆయన ఉపదేశము, ఆయన మార్గాన్ని ఎంచుకొని నడవమంటున్నాడు. ఆయన బోధించే క్రమం ఏంటో తెలుసుకోమంటున్నాడు, వినమంటున్నాడు. అందుకే ఇక్కడ విన్నాడు కాబట్టి సాక్షిగా దావీదు గారు తెలియపరుస్తున్నాడు. చూడండి, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పోతాను? క్వశ్చన్ మార్క్ కనపడుతుంది అక్కడ. వింటున్నావు, మార్గం నడుస్తున్నప్పుడు నిన్ను వేటగాని ఉరిలో నుండి తప్పించే క్రమము ఆయనది. వేటగాని ఉరిలో పడకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త నీది. చదువు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదు. నువ్వు రావాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. నేను రాను అని నువ్వు తప్పుకున్నావు అంటే లాక్కొస్తాడు, ఏదో ఒక రకంగా వల వేస్తాడు. వేటగాడు కాదు వల వేసేది, దేవుడు వేస్తాడు వల. ఆ వలలు నువ్వు పడ్డ తర్వాత నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఎందుకు? ఆయన ఉపదేశం వినే చెవిచ్చాడు, ఆయన మార్గము ఎంచుకొని నడిచే జ్ఞానాన్ని ఇచ్చాడు. చదువు, నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనున్నావు, నేను పాతాళంలో పడుకొని. యోనా గారి గురించి తెలుసా? చాపలో పడుకొని ఉన్నాడు పాతాళంలోనికి. నువ్వెక్కడికి పోయినా నీవు ఆయన బిడ్డగా, నీకు ముద్ర వేశాడు కాబట్టి నిన్ను వదలడు. ఒక్కసారి కమిట్ చేశాడు. మనుషులము మనం కమిట్ చేస్తాం, ఇంటే మర్చిపోతాం. మన మాట ఇస్తాం, మాట తప్పుతాం. మాట ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవుడు. నువ్వు ఎక్కడికి పోయినా, నువ్వు ఏ బాధలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యినిస్తాడు. నా దాగు చోటు నీవేనయ్యా అంటాడు. నేను ఊబిలో పడి ఉన్నాను, నీ హస్తాన్ని అయ్యా అంటాడు. నీ చెయ్యి నాకు ఇవ్వమంటా. దావీదుగా ఈ దినం నువ్వు ఆ విధంగా అడుగుతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. చదవమ్మా. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. నీ జీవితంలో బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఆయన ప్రకాశమైన వెలుగు నీ నా మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రకాశించును కాక. నువ్వు అనుకోవచ్చు, నా చీకటి బ్రతుకుంది. ఆ చీకటి బ్రతుకు లేదండి. నీ చీకటి బ్రతుకును తొలగించి ప్రకాశమైన వెలుగునిచ్చాడు. ఏంటి ఈ బ్రతుకు అనుకుంటున్నావా? బ్రతుకుట క్రీస్తు కొరకే అనుకో. చావైతే ఆయన కొరకే బ్రతుకు, ఆయన కొరకే జీవించు. ఆయన మార్గం ఏంటో తెలుసుకో, ఆయన బోధించేది గమనించి విను, నడువు. అప్పుడే నీవు ఆయన దృష్టికి సరైన వాడిగా కనపడతావు. చదువు.
రాత్రి పగటి వేళ నీకు వెలుగుగా ఉండును, చీకటియో వెలుగును నీకు ఏకరీతిగా. అసలు చీకటి ఏంటో, రాత్రి ఏంటో, పగలేంటో నీకు అసలు ఏమీ తెలియదు. దేవుడు నడిపిస్తాడు అంతే. నీ జీవితంలో ఎట్లా అయిపోయిందండి, అసలు ఎలా వెళ్ళిపోయాయి ఇన్ని రోజులు, సంవత్సరం గడిచిపోయిందే అనే సాక్ష్యాలు చెప్తాంగా, అలా ఉంటాయంట. ఎప్పుడు ఆయన మార్గాన్ని గైకొన్నప్పుడు, ఆయన ఉపదేశాన్ని విన్నప్పుడు. నా అంతరంగంలో నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంతే కదా, నిజమా? ప్రియమైన దేవుని సంగమా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీ కార్యము ఆశ్చర్య కార్యము, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది కాబట్టి నేను నా ప్రవర్తన నాకు సరైంది. జ్ఞానిని కదా, అది వదిలిపెట్టమంటున్నాడు ఈ దినం. నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన వాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైన కాక ముడిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. భవిష్యవాణి అంటాగా, ఆయనకు తెలియదు ఏది లేదండి. నీ జీవిత చరిత్ర మొత్తము, నువ్వు నడుస్తున్నది, నువ్వు వెళ్తున్నది, నువ్వు ఎంచుకున్నది, నువ్వు ప్రతి చోట ఆయన నీ ప్రక్కనే ఉంటాడు. ఎక్కడ పడిపోతావా, ఎక్కడ వాని వలలో చిక్కుకుంటావా, ఎక్కడ వాని వశమవుతావా అని ఆయన ఏం చేస్తాడంటే, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటారో, కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడుకుంటారో ఆ విధంగా భద్రత నీకు నాకు కల్పిస్తున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, 23 వచ్చేసరికి ఏమంటాడో చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. చూడండి, ఇన్ని చెప్పాడు, మరలా ఏమంటాడు, మరలా స్టూడెంటే కదా, మరలా నేర్చుకుంటే ఉపదేశము వినే వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన అన్ని అనుభవించాడు, ఆయనకు అవసరమా? అనుభవించాడు, సాక్ష్యం చెప్పాడు. మరలా ఏమంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఒకవేళ నేను ఇంకా కరెక్ట్ లేనేమో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గము చూసారా, నాకు వచ్చేసిందండి, నేను పొందుకున్నాను, నేను విశ్వాసంలో టెస్ట్ పాస్ అయ్యాను, నిరీక్షణ కలిగి జీవించాను, పొందుకున్నాను, ఆశీర్వాదం వచ్చేసింది, అయిపోయింది, నేను ఇంక ఈమెకు రావాలా అనుకుంటున్నావా? నిన్ను నీవు సరి చేసుకో. మరలేమంటున్నాడు చివరిలో, నీకు ఏమంటున్నాడమ్మా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. జాగ్రత్త అండి. దావీదు గారు ఎంత బాగా వర్ణించి, ఆయన చెప్పినట్టుగా నడిచి, ఆ సాక్ష్యాన్ని వివరించి, ఆయన పొందుకున్న విధాన్ని బయలుపరిచి చివరిగా ఏమంటున్నాడంటే, అయ్యా మరలా నీకేమన్నా ఆయాసకరంగా నేను జీవించానేమో, ఒక్కసారి చూడు, నిత్య మార్గము లోనికి నన్ను నడిపించు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము గమనించండి, ఏ విధంగా దేవుడు గొప్ప కార్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. ఈరోజు నీ మటుకు నీవు చూడండి, కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. 16వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవాన కలుగును. నీ ఆలోచనలన్నీ నీ హృదయంలో నింపుకొని ఉన్నావు, కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చడానికి ఆయన వలనే కలుగుతుందండి. ఎవ్వరి మాట వినవండి, దేవుని మాట మాత్రమే వినే చెవులు నీకు ఇచ్చాడు. అందుకే నీ నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడుచున్నాయి, కానీ నువ్వు దోషిని అనే మాట నువ్వు అనుకో. కాబట్టి 20వ వచనం సరికి ఏమని మాట్లాడతాడో చూడండి. 20వ వచనంలో,
ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశానికి చెవియొగ్గినప్పుడే నీ నడతలన్నీ పరిశుద్ధముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారము నువ్వు నడుస్తున్నావేమో. యెహోవా ఆత్మను పరిశోధించువాడు. ఆత్మను పరిశోధిస్తే ఏ విధంగా ఉంటుందో దావీదు కీర్తనకారుడు బయలుపరిచాడు. మూర్ఖంగా జీవిస్తున్నావేమో, ఆయన మార్గాన్ని ఎంచుకొని నడవమంటున్నాడు. సౌలును పౌలుగా మార్చాడు. ఈ దినము నువ్వు ఎంచుకున్న విధానాన్ని, నువ్వు వెళ్తున్న క్రమమును దేవుడి వైపు చూడు, నీ మార్గాన్ని సరళము చేస్తాడు. ఆయన ఉపదేశాన్ని వినే చెవు పెట్టు, ఆయన వైపు తిరుగు, అప్పుడే నిన్ను నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించుగాక. గమనించండి, మెరిసేదంతా బంగారము కాదు,